హాయ్ గైస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఏంది బాబు ఇంత తర్వాత ఇప్పుడు వచ్చామంటే ఛాంపియన్స్ ట్రోఫీ అప్డేట్ గురించి చెప్దామని వచ్చాను. సో ఛాంపియన్స్ ట్రోఫీ అప్డేట్ అయితే వచ్చింది. ఇండియా ఏదైతే మనం పాకిస్తాన్కి వెళ్ళదు బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ ఇష్యూస్ అని ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సో ఇండియా ఎక్కడ ఆడుతుందంటే న్యూట్రల్ వెన్యూ వాళ్ళు దుబాయ్ అని ఫిక్స్ అయ్యారు. యూఏఈలో దుబాయ్ పిచ్. యూఏఈలో 3 పిచెస్ ఉన్నాయి, అబుదాబి, షార్జా ఇంకా దుబాయ్ని. దుబాయ్ సిట్టింగ్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి ఒక 45,000 వరకు కూర్చోగలుగుతారు. కాబట్టి ఇండియా అయితే దుబాయ్లో వాళ్ళ ఉన్న మ్యాచెస్ అన్నీ ఆడతారు. సో ఇండియా మొత్తం అంటే ఇప్పుడు మొత్తం 2 గ్రూప్స్గా డివైడ్ అయితే, సో ఇండియా ఉన్న గ్రూప్ ఏ, మిగతా వాళ్ళు గ్రూప్ బి. సో ఇండియా గ్రూప్లో ఎవరున్నారు? ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్. ఈ మిగతా వాళ్ళ గ్రూప్ వచ్చేసరికి వాళ్ళ గ్రూప్లో వచ్చేసరికి గ్రూప్ బి వచ్చేసరికి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఇంకా ఆఫ్ఘనిస్తాన్. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఏంటంటే శ్రీలంక ఇంకా వెస్టిండీస్ ఇద్దరు అయితే క్వాలిఫై కాలేదు. ఎందుకు క్వాలిఫై కాలేదు అంటే ఏదైతే మన 2023 వరల్డ్ కప్ అయిందో అందులో టాప్ 8 ప్లేయింగ్ టీమ్స్ అంటే టాప్ 8 ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫై అనమాట. శ్రీలంక క్వాలిఫై అవుతుంది అంటే ఇండియా కనుక ఒకవేళ పాకిస్తాన్కి వెళ్ళకపోతే పాకిస్తాన్ వాళ్ళు ముందర హల్చల్ చేశారు. ఏంటంటే ఇండియా రాకపోతే లేదు మేము ఇక్కడే హోస్ట్ చేస్తాం. సో అప్పుడు శ్రీలంక ఒక్క 1% ఛాన్స్ ఉంటే, బట్ అవేం లేదు. ఐసీసీఐ ఇంకా పీసీబీ కలిసి ఒక న్యూట్రల్ వెన్యూ అయితే సెలెక్ట్ చేశారు, అది దుబాయ్లో. సో షెడ్యూల్ చూద్దాం. ఎక్కువ అందరి గురించి నేను మాట్లాడదలుచుకోవాలి, ఓన్లీ ఇండియా మ్యాచెస్ గురించి మాట్లాడదలుచుకున్నాను. సో ఇండియా వచ్చేసరికి వాళ్ళు 3 మ్యాచెస్ వచ్చేసరికి మనకి దుబాయ్లో ఆడుతున్నారు. వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఇండియా ఫిబ్రవరి 28 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే ఆడుతుంది. ఇది ఒక 50 ఫార్మాట్ మ్యాచ్, ఓడిఏ ఫార్మాట్. సో మనకైతే అక్కడైతే ఉంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఇండియా బంగ్లాదేశ్ ఆడుతుంది ఫిబ్రవరి 28. తర్వాత వచ్చేసి ఇండియా వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి పాకిస్తాన్తో ఫిబ్రవరి 23 ఆడుతుంది. దాయాదుల పోరంటారు. ఆల్రెడీ మనకి మన ఐసీసీ ట్రోఫీస్లలో ఇండియాకి చాలా ఫేర్ ఛాన్స్ అవుతుంది. రివెంజ్ టైం అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అయిందో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, ఐ థింక్ ఫైనల్ మ్యాచ్ అనుకుంటా, అందులో అయితే ఇండియా ఓడిపోతే మ్యాచ్ ఆ ఒక్క టైమే పాకిస్తాన్ మన మీద పై చేయి అయితే ఉంది. దాని తర్వాత ఎప్పుడు మన మీద పై చేయి అయితే లేదు. ఎప్పుడు చూసినా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో T20 కానీ వరల్డ్ కప్ కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఇండియానే గెలిచి అవుతుంది. ఆ ఒక్క మ్యాచ్ మాత్రం పాకిస్తాన్ గెలిచింది ఫైనల్ మ్యాచ్. అది కూడా ఐ థింక్ ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఒక్కడే ఆడాడు. అక్కడ కనుక హార్దిక్ పాండ్యా రన్అట్ కాకపోతే మ్యాచ్ మాత్రం గెలిచేది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి న్యూజిలాండ్తో మార్చ్ సెకండ్ ఆడతారనమాట. సో మార్చ్ 2 చాలా గ్యాప్ అయితే ఉంది. ఎందుకు గ్యాప్ ఉందంటే లాజిస్టిక్స్ ఇష్యూ అనమాట. దుబాయ్కి ఇంకా పాకిస్తాన్కి కామెంటరీ మొత్తం, ఈ కామెంటేటర్స్ మొత్తం, ఇంకా మొత్తం మ్యాచ్ అఫీషియల్స్ వీళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉండాలి కాబట్టి సో ఇట్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆఫ్ లాజిస్టిక్స్ ఇష్యూ. అందుకని అంత టైం అయితే బెటర్ అనమాట. సో ఇండియా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి 28, సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పాకిస్తాన్తో ఫిబ్రవరి 23. దాని తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ వచ్చేసి మనకి మార్చ్ 2 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఉంది. సో ఇది ఇప్పటివరకు ఉంటుంది. ఇప్పుడు మిగతా కంట్రీస్ ఉన్న మ్యాచెస్ అన్నీ వాళ్ళు పాకిస్తాన్లోనే ఆడతారు. మళ్ళీ ఇండియా కనుక ఫర్ ఎగ్జాంపుల్ నాకౌట్స్కి రీచ్ అయితే పరిస్థితి ఏంటి? ఇండియా కనుక ఒక నాకౌట్కి రీచ్ అయితే వాళ్ళు మన ఫస్ట్ నాకౌట్ ఆడతారు, సెకండ్ నాకౌట్ అయితే ఆడరు. ఫస్ట్ నాకౌట్ అయితే ఇంకా ఫస్ట్ నాకౌట్కి ఏంటంటే ఒక రిజర్వ్డే లేదు. వానబడి కానీ డ్యూ టు సమ్ ఏదన్నా ఇష్యూస్ కనుక మ్యాచ్ కనుక ఆ రోజు కాదు మాత్రం లేదు. సో ఇండియా ఆబ్వియస్లీ వాళ్ళు ఫస్ట్ నాకౌటే ఆడతారు. ఇంకా ఆ ఫస్ట్ నాకౌట్ వచ్చేసరికి మళ్ళీ ఒక ఇండియా కనుక వెళ్ళింది అనుకో ఫస్ట్ నాకౌట్, అది పక్కా మనకి దుబాయ్లోనే ఉంటుంది అనమాట. ఇది మన సెమీఫైనల్ 1. ఒక సెకండ్ సెమీఫైనల్ వచ్చేసి లాహోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇండియా కనుక ఫైనల్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మాత్రం మళ్ళీ దుబాయ్లో ఉంటాయి. లేదు ఇండియా ఫైనల్కి వెళ్ళలేదు అనుకుంటే మాత్రం ఫైనల్స్ వచ్చేసి మనకి లాహోర్లో ఉంటాయి అన్నమాట. సో పాకిస్తాన్లో వచ్చేసి మనకి రాహుల్పిండిలో మ్యాచెస్ ఉన్నాయి, కరాచీలో ఉన్నాయి, ఇంకా లాహోర్లో ఉన్నాయి. 3 టెస్టులు ఉన్నాయి. ఇక్కడ మిగతా మ్యాచెస్ వచ్చేసరికి మన ఇండియా మ్యాచెస్ వచ్చేసరికి దుబాయ్లో ఉన్నాయి. ఇది ఇప్పటివరకు ఉంది. ఒక చిన్న థింగ్ ఏంటంటే నాకు అనిపిస్తుంది అంటే ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కనుక ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్కి ఉంది, అది కనుక యూఏఈలో ఉండి రివెంజ్ లెక్క ఇండియా కనుక మన దుబాయ్లో పాకిస్తాన్ ఓడగొడితే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. మీకేమనిపిస్తుంది కమెంట్ అయిపోయింది. నాకైతే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనిపిస్తుంది. ఫిబ్రవరి 23 మళ్ళీ ఇండియా పాకిస్తాన్ ఓడగొట్టాలని చెప్పి నేను మనసారా అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటే కనుక కమెంట్ చేయండి.
పాకిస్తాన్కి ఏంటంటే ఇక్కడ రెవెన్యూ పరంగా ఒకవేళ ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కనుక వాళ్ళు లాహోర్లో అయితే మాత్రం ఫుల్ రెవెన్యూ వచ్చేది, కానీ వాళ్ళకి మాత్రం ఆ రెవెన్యూ అయితే పోతుంది. అది అక్కడ ఉండకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ రావడం, బట్ కొంచెం అయితే న్యాయం అని చెప్పాలి. సో 2027 వరకు ఇండియా పాకిస్తాన్కి రాదు, పాకిస్తాన్ ఇండియాకి రాదు. సో మొత్తం అన్ని న్యూట్రల్ వెన్యూస్లో జరుగుతాయని మనకు ఆల్రెడీ అయితే తీసుకొచ్చింది. సో చూద్దాం మళ్ళీ రోహిత్ శర్మ ఇంకా వాళ్ళ టీం ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తారా లేదా అని ముందు తెలుస్తుంది. ఇప్పటికైతే ఉంది, మిగతా అప్డేట్స్ గురించి అయితే నేను చెప్తాను. అందరు హాయిగా పడుకొని వెరీ గుడ్ నైట్, థ్యాంక్ యూ, బాయ్. వెళ్ళే ముందర మాత్రం నా కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి ఛానల్.